గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. అటామీ హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్. సో ఈ ప్రోడక్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నామండి. సో మనకి పర్సనల్ కేర్లో హెయిర్ కేర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇది. సో హెయిర్ కేర్కి సంబంధించి అటామీలో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాట్ ఎవర్ ద ప్రాబ్లం, హెయిర్కి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం ద్వారా మనం వాటిని క్లియర్ చేసుకొని హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంది. వీటితోటి బిజినెస్ చేసుకొని మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే మన హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ గురించి చూసుకుంటే ఏ లైట్ వెయిట్ హెయిర్ ఆయిల్. సో ఇది అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అట్లనే దట్ ఈస్ ఇన్ఫ్యూజ్డ్ విత్ ఎసెన్షియల్ ఆయిల్స్ టు ప్రొవైడ్ నరిషింగ్ మాయిశ్చర్ ఫర్ డ్రై అండ్ బ్రిటిల్ హెయిర్. కామన్గా హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, అలవాటు ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి హెయిర్ ఆయిల్ చాలామంది ఎక్కువగా కోకోనట్ ఆయిల్ వాడుతూ ఉంటారు. సో పాతకాలంలో అయితే ఆముదం నూనె అంటారు, దాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మార్కెట్లో రకరకాల ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆల్మండ్ ఆయిల్ అని చెప్పేసి చాలా రకాలుగా డిఫరెంట్గా అందుబాటులో ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ద ఆయిల్స్, ఆ ఆయిల్స్ అన్నీ కూడా హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఎలా ఉంటుందని అంటే హెయిర్ అంతా కూడా చాలా గ్రీజీగా జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆయిల్ అప్లై చేసుకొని బయటికి ఎవరు కూడా వెళ్ళరు. చాలా తక్కువ మాత్రమే విలేజెస్లో మేబీ వెళ్తూ ఉండొచ్చు. సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ అప్గ్రేడెడ్ లైఫ్ స్టైల్ చూసుకుంటే ఆయిల్స్ యూజ్ చేయడమే చాలామంది మానేశారు. ఒకవేళ యూజ్ చేసే వాళ్ళు కూడా ఎలా ఉన్నారని అంటే దాన్ని అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్కో లేదా 2 అవర్స్కో తలస్నానం చేసి దాన్ని వాష్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే బయటికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అయితే మన హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది మన హెయిర్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అందిస్తుంది. అట్లనే దాంట్లో మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి కన్వీనియంట్గా ఉంది. హెయిర్కి సంబంధించి ఏదన్నా రిపేర్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని క్లియర్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. అయితే ఈ హెయిర్ ఆయిల్ ఎప్పుడు వాడుకోవాలి అని అంటే మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళాలనుకుంటున్నామో అప్పుడు దీన్ని అప్లై చేసుకోవచ్చు. మీకు హెయిర్ ఎప్పుడైతే డ్రైగా లేదా అది కాస్త గరుకుగా తయారయ్యి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందో అటువంటప్పుడు దీన్ని అప్లై చేసుకోవచ్చు. మీరు ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అనంటే బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల కావచ్చు, సన్లైట్ వల్ల కావచ్చు, లేదా మనకి పోసేటువంటి చెమట వల్ల, లేదా బయట ఉన్నటువంటి డస్ట్ వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లనే మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు దీన్ని అప్లై చేసుకుంటే సో ఇది గ్రీజీగా అస్సలు ఉండదండి, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ కండిషనర్ లాగా మీకు ఉపయోగపడుతుంది. మీ హెయిర్ చాలా సిల్కీగా, సాఫ్ట్గా, మంచి షైనింగ్ తోటి మీ ఫేస్కి ఒక కొత్త లుక్ని యాడ్ చేయడానికి మన హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో అలా ఇది ఉపయోగపడుతుంది. సో ఇది మెయిన్గా అయితే హెయిర్ని ప్రొటెక్ట్ చేయటం కోసం మనం యూస్ చేసుకుంటూ ఉంటాం. అయితే దీని గురించి చూస్తే మన హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది ఒక 6 ఆయిల్స్ మిక్సింగ్, 6 రకాల ఆయిల్స్ని ఇందులో మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. లైట్ వెయిట్, రిఫ్రెషింగ్ హెయిర్ కేర్, రిస్పీ ఫర్ హెల్దీ అండ్ గ్లాసీ హెయిర్. సో ఇది అప్లై చేసినప్పుడు ఏముంటుందని అంటే చాలా గ్లాసీ లుక్ అనేది మన హెయిర్కి రావడం జరుగుతూ ఉంది. సో అట్లనే హెయిర్ చాలా స్మూత్గా, చాలా ఫ్రెష్గా, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో ఎందుకు అనంటే ఇందులో ఉన్నటువంటి ఆ మిక్స్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆ ఫ్లేవర్స్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఆర్గానియా స్పినోసా కెరనెల్ ఆయిల్ ఒకటి ఉంది, జోజోబా సీడ్ ఆయిల్ ఒకటి ఉంది, అవకాడో ఆయిల్ ఉంది, జకామెలిలియా కిస్సి సీడ్ ఆయిల్ ఉంది, అట్లనే మకడామియా టెర్మినోఫోలియా సీడ్ ఆయిల్ ఉంది, అట్లనే మెడోఫోమ్ సీడ్ ఆయిల్ ఉంది. ఈ 6 రకాల ఆయిల్స్ని మిక్స్ చేసి మన ఎసెన్షియల్ ఆయిల్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇది మన హెయిర్కి కావాల్సినటువంటి ఎసెన్షియల్ని పుష్కలంగా అందించడం జరుగుతూ ఉంది. అందుకనే దీన్ని హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
సో లైట్ వెయిట్ హెయిర్ ఆయిల్ ఎక్కడా కూడా జిడ్డు జిడ్డుగా ఉండటం అట్లా ఉండదు. ఆయిల్ అప్లై చేసినట్లు కూడా కనుక్కోవటం చాలా కష్టంగా ఉంటుంది. సో అంత షైనింగ్గా, అంటే మంచి డీప్ కండిషనర్ అప్లై చేసిన తర్వాత ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా చాలా స్మూత్గా, సాఫ్ట్గా, గ్లాసీ ఫినిష్ తోటి హెయిర్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ఈ 6 రకాల ఆయిల్స్ మనకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే, మెయిన్ థింగ్ ప్రొటెక్షన్. హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తాయి సన్లైట్ నుంచి, డస్ట్ నుంచి, బయటికి వెళ్ళినప్పుడు తగిలేటువంటి చెడు గాలుల నుంచి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దానికోసం ఒక గ్లాసీ ఫినిష్ దాని మీద ఇది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో దీన్ని హెయిర్ ట్రీట్మెంట్ అని కూడా అనుకోవచ్చు. అంటే హెయిర్ని రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఏదైతే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయో ఇటువంటి వాటిని తగ్గించుకోవాలనుకున్నా, మీ హెయిర్ బాగా పల్చగా ఉండి తల దూకున్నప్పుడు కట్ అయిపోయి సో ఆ హెయిర్ ఊడిపోతూ ఉందనుకున్నా కానీ అటువంటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ డ్రై హెయిర్, డ్యామేజ్డ్ హెయిర్, ఇటువంటి వాళ్ళు నార్మల్ హెయిర్ ఉన్న వాడుకోవచ్చు, డ్రై హెయిర్ ఉన్న వాడుకోవచ్చు, డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నా కానీ దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందనంటే ఆ నార్మల్ హెయిర్కి మాయిశ్చరైజర్ అట్లనే నరిషింగ్ అనేది రావటం జరుగుతుంది. డ్రై హెయిర్ ఏదైతే ఉందో దాంట్లో హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. డ్యామేజ్డ్ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేస్తుంది. ఒక హెయిర్ కోటింగ్ ఎఫెక్ట్ తోటి ఇది మన హెయిర్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లనే హెల్దీ అండ్ గ్లాసీ ఫినిషింగ్ మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో మెస్సీ హెయిర్ ఏదైతే ఉందంటే హెయిర్ ఎక్కువ చిక్కుపడతా ఉంటుంది. మీరు తలదూకొని బయటికి వెళ్ళినా కానీ కొంచెం సేపటికే మీరు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఆ హెయిర్ చిక్ అయిపోయి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సో అటువంటి మెషీ హెయిర్ని తగ్గించుకోవడానికి, నీట్గా ఉంచుకోవడానికి, ఒక మంచి లుక్ తోటి కనపడటానికి మన హెయిర్ ఆయిల్ని మీరు అప్లై చేయొచ్చు. సో ఇట్స్ ఏ హెయిర్ కోటింగ్ ఎఫెక్ట్ కీప్స్ హెయిర్ హెల్దీ అండ్ గ్లాసీ బై ప్రొటెక్టింగ్ ఇట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ డ్యామేజ్. సో ఆ విధంగా మనల్ని హెయిర్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే కండిషనింగ్ ట్రీట్మెంట్, కలరింగ్ హెయిర్. చాలా మంది ఇప్పుడు వైట్ హెయిర్ ఉందని చెప్పేసి కలర్స్ వేస్తూ ఉంటారు. ఆ కలర్ వేసినప్పుడు ఆ హెయిర్ కొంచెం హార్డ్ అయిపోతూ ఉంటుంది. సో దాంట్లో స్మూత్నెస్ అనేది పోతుంది, రఫ్గా ఉంటుంది. సో అటువంటి వాటికి ఒక కండిషనింగ్ ట్రీట్మెంట్ లాగా మన హెయిర్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మీరు కలర్ వేసుకున్న తర్వాత, హెడ్ బాత్ చేసిన తర్వాత చూస్తే మీ తల మీద చేయి పెట్టుకుంటే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది హెయిర్. సో అటువంటి హెయిర్కి కనుక మన హెయిర్ ఆయిల్ కనుక మీరు అప్లై చేస్తే సో అది స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది ఆ కలరింగ్ వేసుకోవటం ద్వారా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేయటం జరుగుతుంది. సో అట్లనే ఆ హెయిర్ బాగా ఇంకా మీరు కలర్ వేసుకున్నప్పుడు ఆ కలర్ తోటి బ్లాక్గా కనపడతా ఉంటుంది. బట్ దానికి ఒక గ్లాసీ ఫినిష్ని ఇది ఒక కోటింగ్ లాగా యాడ్ చేసి మనల్ని ఇంకా అందంగా చూపించడానికి దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అట్లనే రిఫ్రెషింగ్ అండ్ డిలైట్ఫుల్ ఫ్రాగ్రెన్స్. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్గా ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఒక మంచి స్మెల్ కూడా యాడ్ చేసి మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ని, మంచి ఫ్రాగ్రెన్స్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. సో సిల్కీ స్ట్రక్చర్ ఉంటుంది. ఫ్లోరల్ మస్క్ ఫ్రాగ్రెన్స్ లీవ్స్ ఏ రిఫ్రెషింగ్ ఫినిష్. ఒక మంచి ఫినిషింగ్ తోటి, సిల్కీ స్ట్రక్చర్స్ తోటి, సో అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. సో హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి ఈ 6 ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి ట్రీట్మెంట్ మనకి ఇస్తున్నాయని చూస్తే, ఇక్కడ ఆర్గానియా స్పినోసా కెరనల్ ఆయిల్ ఏదైతే ఉందో హెయిర్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, ఫర్మింగ్ కేర్ తీసుకొస్తుంది. అంటే ఏజ్డ్ హెయిర్ ఏదైతే ఉందో దానికి యంగ్ లుకింగ్ని ఇది యాడ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఉంటుంది. ఆ డ్రైయింగ్ ఏదైతే ఉందో అంటే డ్రైగా కనపడతా ఉండేటువంటి హెయిర్ ఏదైతే ఉందో అది కొంచెం షైనింగ్గా, మంచి యంగ్ లుకింగ్ తోటి కనపడతా ఉంటుంది. అనదర్ వన్ మెడో ఫోమ్ సీడ్ ఆయిల్ ఏదైతే ఉందో దానికి స్మూత్నెస్ని యాడ్ చేసి మాయిశ్చర్ లాస్ని అది ప్రివెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో అంటే
కొంచెం సేపు మనం బయటికి వెళ్ళిన తర్వాత మేబీ సన్లైట్ వల్ల కావచ్చు, లేదా బయట ఉండేటువంటి పొల్యూషన్ గాలుల వల్ల ఏదైతే ఆ హెయిర్లో ఆ మాయిశ్చరైజర్ పోయి రఫ్ అవడానికి అవకాశం ఉందో, సో దాంట్లో ఆ మాయిశ్చరైజర్ పోకుండా ఇది మెయింటైన్ చేస్తూ ఉంది. ఒక స్మూత్ ఫినిషింగ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది ఒక ఫ్యాటీ యాసిడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లనే మంచి నరిష్మెంట్, హెయిర్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఇది అందించడం జరుగుతూ ఉంది. అనదర్ ఆయిల్ మెకడామియా టెర్నిఫోలియా సీడ్ ఆయిల్. సో ఇది కూడా ఆ స్మూత్నెస్ని యాడ్ చేస్తుంది. సో మాయిశ్చరైజింగ్ హెయిర్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. సో ఇది హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి యూజ్ అవుతా ఉంది. అట్లనే అవకాడో ఆయిల్ ఏదైతే ఉందో ఆ హెయిర్కి కావాల్సినటువంటి విటమిన్స్, దాని కేర్ తీసుకోవడానికి, సిల్కీ హెయిర్గా ఉండటానికి హెల్ప్ అవుతా ఉంది. సో ఇది పెనట్రేషన్ పవర్ ప్రమోట్స్ సిల్కీ హెయిర్. సో ఆ సిల్కీ హెయిర్గా ఉండటం కోసం ఈ ఆయిల్ హెయిర్ అబ్జర్వ్ చేసుకొని సిల్కీ లుక్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. అట్లనే కెమేలియా కిసి సీడ్ ఆయిల్. ఇది ఒలేయిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, మాయిశ్చర్. సో ఇదేం చేస్తుందంటే బ్రిటిల్ హెయిర్ని తగ్గిస్తుంది. అంటే హెయిర్ డ్యామేజ్ని ఇది రిపేర్ చేయటానికి ఉపయోగపడుతూ ఉంది. ఆ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా, హెయిర్ కట్ అయిపోకుండా, వీటన్నిటికీ కూడా ఇది కావాల్సినటువంటి న్యూట్రిషన్ని అందిస్తుంది. సో అట్లనే జుజోబా ఆయిల్ ఏదైతే ఉందో ఇది కూడా ఆ హెయిర్కి కావాల్సినటువంటి విటమిన్స్, ఫ్యాసీ యాసిడ్స్, గ్లాసీ ఫినిష్, మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా రావటం జరుగుతూ ఉంది. విటమిన్స్ అండ్ మినరల్స్ ఇందులో రిచ్గా ఉన్నాయి. సో దానివల్ల హెయిర్ హెల్దీగా ఎక్కువ రోజులు ఉండటానికి అవకాశం ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. సో ఇట్లా ఈ 6 ఆయిల్స్ మిక్సింగ్ తోటి మనకి ఎసెన్షియల్ ఆయిల్ని తయారు చేసి ఇవ్వటం జరిగింది. సో ఇది పిక్చర్లో మీరు పెద్దగా అబ్జర్వ్ చేయలేకపోవచ్చు, బట్ మీరు యూజ్ చేసి చూస్తే చాలా దీంట్లో నుంచి అబ్జర్వ్ చేయగలుగుతారు. సో ఇది మీరు ఎవరికన్నా రిఫర్ చేయాలి అని అంటే శాంపిల్ ఇచ్చి చూడండి ఒకసారి. సో ఒక్కసారి శాంపిల్ గనక మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ ఫీలింగ్కి వాళ్ళు దీన్ని ఆన్ ది స్పాట్ పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఫినిషింగు, అట్లనే స్మూత్నెస్ ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేయొచ్చండి ఎవరికైనా. సో ఈ ప్రోడక్ట్ని డెమోకి చాలా బాగా యూజ్ చేయొచ్చు. మీరు ఎవరన్నా ఒక కస్టమర్ని ఇంప్రెస్ చేయాలి అని అంటే, సో హెయిర్ కేర్కి సంబంధించి మీరు ఏదైనా ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలి అని అంటే ఆన్ ది స్పాట్ ఒక్క డ్రాపు దీన్ని వాళ్ళకి డెమోగా ఇచ్చేసేసి అప్లై చేసి చూసి లేదా స్మెల్ చూసి వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రిజల్ట్ అనేది మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పంపింగ్ ఉంటుందండి. సో దీన్ని రైట్ సైడు టర్న్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఆ విధంగా మనం యూస్ చేయొచ్చు. వెంటనే మళ్ళీ లాక్ చేసుకుంటే సో అది పాడవకుండా ఎక్కువ రోజులు ఉండటానికి అవకాశం ఉంటుంది. జస్ట్ 100 ml బాటిల్ ఇది. 100 ml వచ్చేసి 1050 రూపీస్. ఒక పర్సన్ కనుక యూస్ చేస్తే జెంట్స్ పర్టికులర్గా నేనైతే టెస్ట్ చేసి ఉన్నా మోర్ దెన్ 3 months వస్తుంది. జస్ట్ ఒక డ్రాప్, ఒక పంపింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అది తల మొత్తానికి కూడా సరిపోతుంది. మీకు హెయిర్ ఎక్కువ ఉంటే లేడీస్కి అయితే కొంచెం ఎక్కువ యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జెంట్స్కి అయితే ఇది మోర్ దెన్ 100 days వస్తుంది. జస్ట్ 1050 రూపీస్. రియల్గా వన్స్ దీనికి గనక మనం యూస్ చేసి అలవాటు పడ్డామనంటే ఇది లేకుండా మనం బయటికి కూడా వెళ్ళలేం. అటువంటి లుక్ మనకి తీసుకురావడం జరుగుతూ ఉంది. సో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి అటామీ హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో దీని గురించి ఎక్కువ మందితోటి షేర్ చేసుకోండి. ఈ వీడియో ఏదైతే ఉందో మీటింగ్కి రాని వాళ్ళు, మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కనుక షేర్ చేసుకోగలిగితే వాళ్ళు ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసి యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.